వీడియో రాలే వీడియో రాలే వీడియో హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. నిద్ర వస్తున్నావే? హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేమ్ వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ. మరి ఎందుకు ఇంకా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఏంటి ఫంక్షన్ అనుకుంటున్నారా? ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మా మేనమామ కొడుకుకి కొడుకు పుట్టిండు. అయితే అది ఉయ్యాలలో వేయడము, ఆయన నామకరణ మహోత్సవం అనేది జరుగుతుంది. సో ఆ ఫంక్షన్కి మేమంతా అటెండ్ అయ్యాము ఫ్రెండ్స్. ఆ ఫంక్షన్ ఎలా జరిగింది అనేది ఒక చిన్న వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోలు అనేవి మీకు వెంటనే చూడగలుగుతారు. ఇంకో వ్లాగ్ ఫ్రెండ్స్, ఇది మా బామ్మడిది అవుతాడు నాకు. ఆయనకి 2 బిడ్డల తర్వాత ఒక బాబు పుట్టడం జరిగింది. బాబుది ఇంకా అది తొట్టెలు వేయడం, మా దగ్గర అయితే తొట్టెలు అంటాము మేము, ఇట్లా తొట్టెలు వేసి నామకరణ మహోత్సవం అయితే జరుపుకుంటాము. సో ఇది ఒక వ్లాగ్ అన్నట్టు. నా దగ్గర ఉన్న క్లిప్స్ ఆధారంగా కొన్ని వీడియోలు మీతో షేర్ చేసుకున్నాను. పార్టీ అయితే చాలా బాగా జరిగింది. ఈ నామకరణ మహోత్సవం అయితే మీ అందరి బ్లెస్సింగ్స్ బాబుకి అందాలని మనస్ఫూర్తిగా ఆ బాబుని మీరందరూ దీవించాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయుర ఆరోగ్యాలతోని బాబు చిరంజీవుడయ్యి వర్ధిల్లాలని అందరూ ఒకసారి బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి బాబుకి. ఇక బాబు పేరెంట్స్ అయితే వీళ్ళు, తాత, నాయనమ్మ వాళ్ళు, ఇంక వీళ్ళంతా మా అక్కలు. నేను చాలా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు 3 మేనమామలని. అయితే 2వ మేనమామ కొడుకుది అన్నట్టు నామకరణ మహోత్సవం. ఈయన చూస్తున్నారు కదా, ఈ మామయ్య, 2nd మామయ్య, పూల హారాలు వేసుకున్న వాళ్ళు, 2nd అత్తమ్మ వాళ్ళు. చిన్న అత్తమ్మ వాళ్ళంతా ఇట్లా ఫోటోలు దిగడము, డోలకరణం లేసి ఉయ్యాల ఊపడము, ఇవన్నీ చేస్తుంటారు ఇక్కడ. 2 బిడ్డలు అన్నాను కదా, ఆ క్యూట్ బేబీస్ వాళ్ళే. వాళ్ళకి నిద్రలు వస్తున్నాయి. యాక్చువల్గా ఫంక్షన్ అనేది లేట్గా అయ్యింది, అందుకే. ఇంకా ఏమైతే మా సిస్టర్స్, నేను లాస్ట్లో ఇక్కడ దిగిన పిక్స్ కానీ ఇవి కానీ యాడ్ చేసి చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ మా సిస్టర్ ఏమైతే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటారు. ఇంకా నేను వెళ్తే చాలు వాళ్ళు యూట్యూబ్ శైలజ వచ్చింది, యూట్యూబ్ శైలజ అంటాను నన్ను. ఇంకా అంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒరిజినల్ వాయిస్ ఇవ్వలేదు, నేను మధ్యలో చూపిస్తాను అది. ఇంకేమో మా చిన్న చెల్లి. ఇంకా ఇట్లా ఫంక్షన్ అయితే ఈ విధంగా జరుపుకున్నాం. ఇక్కడ ఎలా చేసుకున్నాం అనేది లాస్ట్లో మేము ఫోటోలు ఎలా దిగాము అవన్నీ కూడా వీడియో చివరిలో పెడతాను, అవి కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇలా ఫంక్షన్లు జరుగుతుంటేనే కదా అందరం కలుస్తుంటాము. అందరం కలిసి అందరం ఒకే చోట చేరడము ఎంత హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా ఫ్రెండ్స్.
నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫంక్షన్లకు వెళ్ళడమే, అందరినీ ఒకరొకరిని కలుసుకోవడమే, ఎక్కడెక్కడి నుంచో చుట్టాలు రావడం, అందరం కలుసుకోవడం అయితే జరుగుతుంది కదా. సో నాకు అందుకే కొంచెం హ్యాపీ అవుతుంది. ఇందులో ఇంకా వచ్చేసి ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా, ఇంకా చాలా చాలా అయితే హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఇంకా అందరం ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టడము. మామయ్య వాళ్ళ ఇళ్ళన్నీ ఇట్లా ఒకే దగ్గర ఉంటాయి, ముగ్గురు మామయ్య వాళ్ళది పక్క పక్కకే. అందరి ఇళ్ళలోకి వెళ్ళడం, మాట్లాడుకోవడం, ముచ్చట్లు పెట్టడం చూస్తున్నారు కదా. ఇది చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. ఇంకా అక్కడ కూడా పిల్లల అల్లరి, ఆటలు పాటలు ఇవన్నీ అయితే కొంచెం కొంచెం వీడియోలో యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. నాకు చాలా అయితే మంచిగా అనిపిస్తుంది ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళడము. ఇట్లా ఫంక్షన్స్ ఇవి ఉంటేనైతే చాలా బాగా అనిపిస్తుంది, వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంకెప్పుడు ఏదో ఒక ఫంక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ముగ్గురు మామయ్యలు అన్నాం కదా, వాళ్ళ పిల్లలయ్యి ప్రతి ఫంక్షన్ ఇంకా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి నా వీడియోస్లలో. ఇక్కడ చేసిన వెరైటీస్ మీకు చూపిస్తున్నాను. ఇది కార్తీక మాసం కాబట్టి నేను వెజిటేరియనే తిన్నాను. వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి, సపరేట్ చేసి చూపించాను. ఇక్కడ బిర్యానీ, చికెను, ఇవి వెరైటీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బాయ్.